హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఒక అమ్మ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ. రేవంత్ రెడ్డి బస్సు పెట్టిండు, ఆడోళ్ళని ఇటు పోమ్మంటాడు, మగవాళ్ళని అటు పోమ్మంటాడండి. ఈ విషయాలన్నీ ముందు తెలియదా అండి అందరికీ? అందరికీ తెలిసే కదా, గ్యాస్ ఫ్రీ ఇస్తాడు, బస్సు ఫ్రీ పెడతాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడనే కదా అందరు కలిసి గెలిపించిండ్రు. కేసీఆర్ సార్ను కూడా తెలంగాణ గురించి మనకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇండ్లు ఇస్తాడు, జాగలు ఇస్తాడు, 2000 పింఛన్ ఇస్తాడు. ఆయనే మా పెద్ద కొడుకు అని అప్పుడు ఆయనని అట్లా పొగిడిండు. ఇప్పుడు ఈయనని ఇట్లా పొగిడి గెలిపించిండ్రు. జనాలు ఎట్లా అంటే గోడ మీద కూర్చుంటారండి. గోడ మీద కూర్చొని ఆటం అయితే అటే దునుకుతామని చూస్తారు. ఎట్లున్నారంటే అందుతే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. దయచేసి అమ్మలు ఎవరిని నిందించకండి, అర్థం చేసుకునే కదా, మీ ఇష్టం కొద్ది మీరే కదా వేసి గెలిపించిండ్రు. ఇప్పుడు అట్లా మాట్లాడుతుండ్రు ఎందుకని? ఎవరు చెడగొట్టాలని మాట్లాడరు. బస్సు ఫ్రీ పెట్టినంత మాత్రాన ఏమవుతుందమ్మా? మగవాళ్ళు ఎక్కుతలేరా? ఒకళ్ళు టికెట్ తీసుకుంటే ఏమవుతుంది? అర్థం చేసుకోండి. ఇచ్చిన వాళ్ళని నిందించొద్దు. మళ్ళీ ప్రభుత్వం అంటే మళ్ళోటి పెడుతుంది. మనమే కదా వాళ్ళని గెలిపించేది, వేరేటోళ్ళు అయితే కాదు కదా. మనమే గెలిపించి మనమే మన్ను దుబ్బవద్దు ఎట్లా అండి? ఎవరైనా మనకు మంచి చేయాలనే, ప్రజలకు మంచి చేయాలనే ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మంచిగా చేయడానికి కోసమే వస్తుంది. కొన్ని అందుబాటులో లేక కొంచెం వెనక ముందు అవుతుంది, అంతేగాని ఆ విషయం పక్కకు పెట్టి వాళ్ళని తిట్టడం సరేనే కాదమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ.